రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న రావణ్ ఇష్యూపై సీఎం చంద్రబాబు స్పందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడని, తీవ్రవాదులు ఉగ్రవాదులు పాకిస్తాన్లకు అతను మద్దతు తెలిపాడన్నారు. అలాంటి వ్యక్తికి మద్దతు తెలిపి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేశారని దుయ్యబట్టారు. మత విద్వేషాలను రెచ్చగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తి రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఏ రోజుకు ఆ రోజు డ్రామాలు ఆడుతున్నారు. మొన్న తిరుమలకు పోవాలన్నాడు, వెళ్ళమన్నాను, డిక్లరేషన్ ఇమ్మన్నా. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాను. మీరు కూడా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. అంటే ఏమనాలి? అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే